అంటే వేగంగా. అర్థమైందా? దేవుడి పనిలో ఏముండాలి? వేగము. చురుకుగా ఉండుట గొప్ప భాగ్యము. హల్లెలూయా. వేగముగా. ఈ సందర్భంలో చెప్పాలని కాదు, గుర్తొచ్చి చెప్తున్నాను. నా దగ్గర 350 మంది స్టాఫ్ మేనేజర్లు నాకన్నా బాగా చదువుకున్నారు. ఒకసారి చైర్మన్ గారు మెద్రాస్ క్యాకేసి నన్ను, మిమ్మల్ని ఎండీ చేస్తున్నాం అన్నారు. మొత్తం కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్ మీరు అన్నారు 91లో. ఎందుకంటే అన్నాను, నేను చెప్పాను కదా చెయ్యి అన్నాడు. నేను బయటకు వచ్చాక ఆ ఆఫీస్లో మేనేజర్లు ఆఫీసర్లు 10 మంది ఆయన దగ్గరికి లోపలికి వెళ్ళారు. వెళ్ళి మేమందరం రిజైన్ చేసి వస్తాం అన్నారు. అన్నాడు. ఆయన సీనియర్ కాదు, ఆయన ఇంజనీరు డిగ్రీ కాదు, డిప్లొమా. ఆయన 4 సంవత్సరాలు అయింది వచ్చి. మేము 10 ఏళ్ళ నుంచి 12 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం, చదువుకున్నాం, ఎంబీఏ చేసాం, ఎంఈ చేసాం. ఆయన ఎంబడి చేయటం ఏంటి, మేము ఆయన దగ్గర చెయ్యం అన్నారట. లోపలికి వెళ్ళి నాకు తెలియదు, ఆయన చెప్పాడు. ఏంటో అంత సీరియస్గా ఉంది వాతావరణం అనుకున్నాను. మళ్ళీ వచ్చేసారు బయటికి. ఇప్పుడు నన్ను కేకేశాడు లోపలికి. ఏం జరిగిందో తెలుసా అన్నాడు. ఏమైందంట అన్నాను. వాళ్ళందరూ రిజైన్ చేస్తారంట ఉద్యోగానికి అన్నాడు. నేను అన్నాను, వద్దులేండి, అయితే వాళ్ళల్లో ఎవరో ఒకటికి ఇవ్వండి ఎండి, నేను మేనేజర్గానే ఉంటాను, నాకేం అవసరం లేదని. కూర్చో అన్నాడు. కూర్చున్నా. నేనేం చెప్పుంటాను అన్నాడు. నాకు తెలీదు. అందరినీ పొమ్మన్నాను అన్నాడు. గట్టిగా గట్టిగా చెప్పాలి. గెట్ అవుట్ అన్నాను. అదేంటండి? అవును, వీళ్ళెవ్వరు పనికిరారు నాకు, నువ్వు చేసినట్టు చేయరేళ్ళు. నీ దగ్గర ఉన్న యాక్టివ్నెస్, నీ దగ్గర ఉన్న వేగం వీళ్ళ దగ్గర లేదు. చదువుకుంటే చదువుకోవచ్చు అన్నాడు. తర్వాత 9 మంది మళ్ళీ వచ్చారు లోపలికి. మేము ఉంటామండి, ఆయన్నే చేయండి. ఒకడు మళ్ళీ వచ్చాడు లోపల. నేను చేయనంటాను. ఇందాక చెప్పాను పంపని అన్నాడు. మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. ఏంటి నీ గొడవ అన్నాను. నేను మీ దగ్గర ఉంటానండి, ఒక 6 నెలల్లో మీరు ఎలా చేస్తారో చూస్తాను, అయితే నేను ఉద్యోగం చేయను అన్నాడు. ఆయన అడిగావన్నాను. అడిగాను. ఆయన ఏం చెప్పలేదన్నాడు. అయితే ఉండన్నాను. 6 నెలల నా దగ్గరుండి 6 నెలల్లో 700 కిలోమీటర్లు పారిపోయాడు నా పని చూడలేక. హల్లెలూయా చెప్పండి. ఎందుకు ఇది అంత చెప్తున్నానంటే, మనం ప్రతి పనిలో దేవుడికి నమ్మకమైన వానిని అనేకమైన వాటిపైన నియమించును. ఈరోజు ఉదయం కూడా నేను చెప్పాను, నమ్మకాన్ని బట్టి నిన్ను ప్రదానం చేసుకుంటున్నాను అన్నాడు దేవుడు. ఇవాళ ఉదయం వాట్సాప్లో వాక్యం అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. మీరు ఎవరు వినరనుకుంటారు చాలామంది. నమ్మకం పోయిన తర్వాత వాట్సాప్లో రావట్లేదమ్మా నీకు? ఎందుకు రావట్లేదు? నమ్మకం. ఇప్పుడు అందరూ ఒక్కసారి చెప్పండి, యేసు ప్రభుకి ఎవరు కావాలి? గట్టిగా, ఇంకా గట్టిగా. అంతే. అంటే నమ్మకం లేని వారు చెప్పండి. అక్కర్లేదు. ఎవరికైనా కావాలి కదా. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. హల్లెలూయా. దీవెన పెరిగిపోద్ది. కొంతమంది కొన్నాళ్ళకి పొగరు వచ్చేస్తుంది, నిర్లక్ష్యం వచ్చేస్తుంది, నేనే గొప్ప అనుకుంటారు, జారిపోతారు. ఎప్పుడు ఒక్కలాగా ఉండాలి, ఎప్పుడు ఒక్కలాగా ఉండాలి. నా దగ్గర ఉండేవాళ్ళు కూడా ఎప్పుడు ఒక్కలాగా ఉంటేనే నాకు కూడా ఉండగలుగుతాను, అయితే ఖాళీ చేయాల్సి వస్తుంది. మీరు
ఏం సందేహం లేదు దాంట్లో. నేను కదా ఖాళీ చేయించేది ఆయన. కాబట్టి ఇక్కడ త్వరగా వెళ్ళి చూద్దాం రండిని ఒకరితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి. హల్లెలూయా. సరే, టక 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 వెళ్ళిపోయి ఆ మరియను శిశువుని చూచిరి. అంటే వాళ్ళ హృదయానికి ఏం కలిగింది? నిశ్చయత కలిగింది. దేవదూత చెప్పింది నిజము, దేవదూత చెప్పింది నిజము. ఎవరెవరిని చూశారట? యోసేపుని. ఇక్కడ ఉన్నాడు కదా యోసేపు. ఈవిడ పేరు మరియో, మరి ఏం పేరు మనకు తెలదు. అంటే ఈవిడ దొరకదు, ఆయనే దొరుకుతాడు ఎక్కువ ఎప్పుడు. అంతే, ఈవిడ కనపడలేదు. యోసేపును, మరియను, శిశువును అంటే కన్ఫర్మేషన్. మీరు ఎవరండి? నేను యోసేపు అమ్మ, మరియ భర్తను. ఆవిడ మరియా. తొట్లో పడుకున్న ఆయన ఎవరండి? ఆ తొట్లో ఉన్న ఆయన ఎవరండి? ఆయనే దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని చూశారు వాళ్ళు? యేసుని చూశారు. నా కన్నులు నీ రూపం చూడని, నా హృదయములో నీ స్వరమే రోగని. నా కన్నులు నీ రూపం చూడని, నీ సౌందర్యం నా ఎదలో నిండని, నీ స్వరమే నా చెవులలో మ్రోగని, నీ ప్రభావమే నా దేహము తాకని. ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. చాలయ్యా చాలయ్యా నీవే నాకు చాలయ్యా. చాలయ్యా చాలయ్యా నీవే నాకు చాలయ్యా. ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. నీ ఆత్మతో నిండి ఉండాలని, నీ మహిమలో జలకాలాడాలని, నీ పాదాలతో పెనవేసుకొని, నీ హస్తాలే నాకు తోడుండని. ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. ప్రియా ప్రియా యేసయ్యా నీవే నాకు చాలయ్యా. చూశారు ఎంత ధన్యులండి? యేసయ్యని చూశారు. ఎంత ధన్యులంటే చెప్పలేనంత ధన్యులు. ఎవరిని చూశారో తెలుసా? యోసేపు గారు, రెబెకా గారు. డాక్టర్ గారిని కాదు, ఆఫీసర్ని కాదు, మంత్రిని కాదు, ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, రాజుని కాదు, లోకనాయకుడిని కాదు, సృష్టికర్తను చూశారు. హల్లెలూయా. ఈ సృష్టి చేసిన దేవుణ్ణి చూశారు. ఎంత ధన్యులు. చూసిన తర్వాత వారు చూచి ఈ శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలు ప్రచురము చేసిరి. 99 రాత్రి, మార్చి 10 రాత్రి. పడిపోతావు విశ్వాసాలు. 99 మార్చి 10 రాత్రి నాతో మాట్లాడాక మొదలుపెట్టాను. మార్చి 26 సంవత్సరాలు రాత్రి పగల ఆయన గురించి చెప్తూనే ఉన్నాను. హల్లెలూయా. ఎప్పుడు చెప్తూనే ఉన్నాను. వాళ్ళు ప్రచురము చేసిరి అంటే సువార్త ప్రకటించిరి. కనపడ్డ వాళ్ళందరికీ. వాళ్ళు వెళ్ళేటప్పుడు చెప్పలేదు, వచ్చేటప్పుడు చూసిన తర్వాత దారిలో ఉన్న వాళ్ళందరికీ
దేవదూతలు వచ్చారు, మాకు కనిపించారు, దైవ కుమారుడు అదిగో పశువుల పాకలో ఉన్నాడు, వెళ్ళండి చూడండి. అదే మనం చేయాల్సిన పని. మనం అనుభవించిన యేసుని అనేక మందికి చూపించాలి. ఈరోజు చాలామందికి యేసు తెలియదు, క్రైస్తవులకు తెలియదు, సేవకులకు తెలియదు. వాళ్ళు సరిగ్గా చూడలేదు ఆయన్ని. ఆయన్ని సరిగ్గా చూడాలంటే మీరు నహూము గ్రంథం తీయండి. హబక్కు గ్రంథం తీయాలి. యోసేపు గారు గమ్మని బైబిల్ గమ్మని తీయాలి. మీరు మీ దగ్గర లేదా? ఓ రోజునే ఆలమూరులో సువార్త పెట్టించాడు ఒక ఆయన, పాస్టర్ గారు. వాక్యం చెప్పడానికి తీసుకెళ్ళారు ఆయన పాస్టర్ గారు. జైబాబు అని తణుకు, వాళ్ళ అక్కగారు ఇంటికాడ ఆలమూరులో క్రిస్మస్ సువార్త వాక్యం గట్టిగా చెప్తున్నాను. ఒక ఆవిడ అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతుంది. అయ్ కూర్చో, కూర్చో, తిరుగుతున్నావు అంత అయిపోయాక జైబాబు నా దగ్గరికి వచ్చాడు. పాస్టర్ గారు పంపించేశారు. యాను ఆవిడే మా అక్క, ఆవిడే సువార్త పెట్టిస్తాను. అయితే తిరగమనా? రిపకా గారు యోసేపు గారు సువార్త పెడితే వాళ్ళు ఇద్దరిని పైకెత్తాలంటే నేను కాబట్టి అతను దడదడలాడిపోయాక ఆవిడ నాకు లోపల తీసుకెళ్ళి భోజనం పెట్టి కానుక ఇచ్చేటప్పుడు కొద్ది కళ్ళం నీళ్లు పెట్టుకుంది. ప్రార్థన చేయండి అయ్యగారు. ఏమ్మా నాన్న, ఎంత దరిద్రపు జనం అంటేనండి, మమ్మల్ని పట్టించుకోలేదు, మమ్మల్ని భోజనం చేయమనలేదు అంటారండి. దరిద్రపు జనం అండి. వాళ్ళ గురించి అటు ఇటు చూస్తున్నాను కానీ వేరే విధంగా కాదండి. కానీ మీలాగ గద్దించి ఉంటే కనుక నా జీవితం చాలా బాగుండండి అంది. హల్లెలూయా. గద్దింపు లేక నాశనం అయిపోతున్నారు. ఆ గద్దింపు ఆడ కోసమే. కాబట్టి అందరూ ఒక్కసారి ఈ హబక్కు 1వ అధ్యాయంలో ప్రతి ఒక్కరూ, నీ బైబిల్ ఏదా విశ్వాసరాజు? హబక్కు 1వ అధ్యాయంలో 13వ వచనం అందరూ గట్టిగా వినాలి. నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా. బాధించువారు చేయు బాధను నీవు దృష్టింపజాలవు కదా. దేవుని స్తోత్రం. అందరూ జాగ్రత్తగా వినండి. అసలు చెడును చూడలేడు ఆయన. ఒక తాగుపోతాన్ని, ఒక తిరిగిపోతాన్ని, ఒక అబద్ధాలాడేదాన్ని, ఒక మోసగాడిని చూడలేడు ఆయన. చూడలేడు. ఆయన కను దృష్టి అగ్ని జ్వాలలు. పాపం చేసేవాళ్ళని, అబద్ధాలు ఆడేవాళ్ళని చూడలేడు అసలు. ఇంకా చూడనప్పుడు వాళ్ళ ప్రార్థన ఎలాగంటాడు? వాళ్ళ ప్రార్థన ఎలాగంటాడో అని అడుగుతున్నాను నేను. ఉత్తుత్తి ప్రార్థన చేసుకుని పోతారు. అలలు గొల్లలు అది గాడిద గుడ్డు అనుకుంటూ పోతారు. ఏముండదు అసలు. ఏమంటావు? నేనండి ఇవాళ పొద్దున గంట సేపు ప్రార్థన చేశానండి. ఆలయం దేవుడు ఇంటి కదా, ఇది గంట చేస్తేందుకు, 3 గంటలు చేస్తేందుకు. దుష్టత్వాన్ని చూడలేడు. బాధించు వారు చేయు బాధను నువ్వు చూడలేవు. దేవుని స్తోత్రం. వింటున్నారా? ఎవరినైనా బాధ పెడుతుంటే ఆయన చూడలేడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరినైనా చెప్పాలి. బాధ పెడుతుంటే, ఉదాహరణకి అత్తగారు కోడలు అత్తగారిని, పెళ్ళాన్ని మొగుడు పెళ్ళాన్ని, పిల్లలు తల్లిదండ్రులు పిల్లల్ని, పాస్టర్ గారు
సంఘం పాస్టర్ గారిని మొత్తం మీద ఎవరైనా సరే ఒకళ్ళని ఒకళ్ళు బాధ పెడుతుంటాయినా గట్టిగా చెప్పాలి హల్లెలూయా. చూడలేడంట. దేవుడి గురించి తెలుసుకోండి. కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే ప్రచురము చేసిరి. మీరు కనీసం ఒక్కొక్కరు 2, 3, 4 రక్షణలోకి తీసుకురావాలి. దేవుడి దగ్గరికి రక్షణలోకి తీసుకురావాలి. అందుకే దేవుడు మనల్ని కేకేశాడు. అందుకే దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. కాబట్టి గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులు గూర్చి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. హల్లెలూయా. ఒక ఆయన అన్నాడంట, మూడు మేకులు లాక్కోలేనాయన ప్రజల్ని ఎలా రక్షిస్తాడో అన్నాడంట. 3 మేకులు కొట్టారు ఆయనకి. ఈ చేతిలో ఒక మేకు, ఈ చేతిలో ఒక మేకు, కాలు మీద కాలు వేసి ఒక మేకు. ఈయన దేవుడు అయితే మేకులు ఊడిపోవునుగా అంటే ఊడిపోతాయి కదా. మేకులు కొట్టేటప్పుడు మౌనంగా ఉన్నాడేంటి? ఈ మేకులు పీకేసుకోలేనోడు ప్రజల్ని రక్షించే రక్షకుడు ఎలాగా? అప్పుడు కూర్చోబెట్టి సువార్త చెప్పాడంట ఆయన పాస్టర్ గారు. ఆ మేకులు కొట్టించుకుని ఆ రక్తం చిందించింది నీ దరిద్రాన్ని, నా దరిద్రాన్ని కడగటానికి. హల్లెలూయా. ఒకవేళ ఆయన మేకులే కొట్టించుకోకపోతే మన జీవితంలో మన పాపపు దరిద్రం, నరకం ఎప్పటికీ పోదు. హల్లెలూయా. అవునా? మన గురించా? అవును. లేఖనాలన్నీ చూపించాక అతను అన్నాడంట, నాకు ఈరోజు రక్షణ ఇవ్వండి అన్నాడంట. గురువారం ఇదే రోజు సాయంత్రం చెప్తే ఈరోజు రక్షణ ఇవ్వండి అన్నాడంట. పాస్టర్ గారు అన్నారంట, రేపు ఆదివారం పొద్దున్న రండి, మీకు రక్షణ ఇస్తాను, సంఘం అంతా ఉంటారు, ఆదివారం పొద్దున్న రండి అంటే పాస్టర్ గారిని ఒక ప్రశ్న వేసాడంట అతను. ఈ మహేష్ ఉన్నాడు, ఈస్టర్కి పొందుతాడంట. పాస్టర్ గారిని ఒక ప్రశ్న వేసాడంట అతను. యోసేపు గారు అంటున్నారా, మీ అమ్మాయిలు ఇద్దరు రక్షణ పొందారా? అటు ఇటు కొంచెం ఆలోచిస్తున్నారా ఏంటి? ఎందుకైనా మంచిదని పాస్టర్ గారిని ఒక ప్రశ్న వేసాడంట. ఆ యేసునాయన ఎవరో తర్వాత చెప్తాను. గొప్ప సేవకుడు అయిపోయాడు. ఏ ప్రశ్న వేసి ఉంటాడు అబ్రహాం గారు? ఏమంటున్నాడు? బావగారు కావాలని అర్థమైతే చెప్పాలి. ఏం బావా, నీకు అర్థం అవ్వలేదా? ఆయన చెప్పింది అర్థం అవ్వలేదా? ఏమండి మైక్ ఇమ్మంటారా? కాదు, కూర్చోండి. ఏం చెప్పాడంటే, అందరూ ఆతృతగా చూస్తున్నారు కదా, ఏమండి ఈరోజు యేసయ్య వచ్చేస్తే ఎలాగన్నాడంట. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా 2 చేతులు ఎత్తి ఇలాగ అనకండి. చేతులు ఎత్తమంటే చేతులు ఎత్తాలి. సగం కాదు, బాగా పైకి. ఓకే. ఒకవేళ ఈరోజు యేసు వచ్చేస్తే అన్నాడంట. పాస్టర్ గారు బుర్రగోక్కున్నాడంట. 2, ఒకవేళ ఈ రాత్రి నేను చనిపోతే గట్టిగా దేవుని స్తోత్రం. పాస్టర్ గారు అన్నారంట అతనితోటి, నువ్వు సేవకుడు అయ్యా, నేను సేవకుడు కాదు అన్నాడంట. ఒక్కరోజులోనే నువ్వు సేవకుడు అయిపోయావు అన్నాడంట. అసలు ఇలాంటి ఆలోచన నాకు రాలేదు. నేను ఆదివారం ఇద్దాం అనుకున్నాను, కానీ నీకు గొప్ప ఆలోచన వచ్చింది నడని చెప్పి అప్పటికప్పటికి ఆయనకి రక్షణ ఇచ్చాడు. హల్లెలూయా. ఇది రక్షణ, అది విశ్వాసం, అది గొప్ప విశ్వాసం. రక్షణ ఆలస్యం చేయకూడదు.
ఏడు తర్వాత పొందుతాను ఒకవేళ నువ్వు దేవుడిని ఎరుగుంటే నీ రాకడ సమయం తెలియదు దేవుడిది, నీ పోకడ సమయం తెలియదు. ఇంకో మాట ఆలోచిద్దాం. కాగా మీరు నేనే ఆయనని గ్రహించని ఎడల మీ పాపములోనే ఉండి చనిపోదురు. ఆయన పాపం చేస్తున్నాడు, ఆదివారం పొద్దున వచ్చి క్షమించమని అడుగుతాడంట. నేను ఆదివారం పొద్దున చర్చిలో క్షమించమని అడుగుతాను అన్నాడంట. వాళ్ళ ఆవిడ అందంట, ఇవాళ సోమవారం పాపం చేసావు, ఆదివారం దాకా ఆగుతావా? ఈ లోపల నువ్వు చస్తే నరకానికి పోతావు, ఆయన వచ్చినా నరకానికి పోతావు. మరి ఏం చేయాలన్నాడంట. మరి పాపం క్షమించమని అడుగుతానికి ఆదివారం వరకు ఆగకూడదా అన్నాడంట. ఆవిడంతంట, ఆదివారం వరకు ఆగుతాం కాదు, పాపము ఇప్పుడే విడిచిపెట్టాలంట. దేవుని స్తోత్రం. సమయము లేదు త్వరపడుమో నావా సాగిపోతున్నది, నావా సాగిపోతున్నది. ఇప్పుడు నీవు విడిచినా, ఇప్పుడు నీవు విడిచినా మరలెన్నటికీ దొరకదు, మరలెన్నటికీ దొరకదు. జీవన నావా సాగుచున్నది, నావను నడిపే నావికుడేసు. రండి వేగమే నావయోనికి భయము లేని ప్రయాణము చేర్చును గమ్యము. జీవన నావా సాగుచున్నది, నావను చేరుటకు మునుపే మారు మనసు పొందుము. పరిపూర్ణ విశ్వాసము నింపుకొని వచ్చి చేరుము ఫలము చూదురు. జీవన నావా సాగుచున్నది, నావలో చక్కని బంధమున్నది, ఆత్మ సత్యాను బంధమది. నవలోనేది దొరకును, నిర్మల సంతోషమున్నది విడువకుము. జీవన నావా సాగుచున్నది. 2005 జూన్ 25 తారీఖు అనుకుంటాను. ముదునూరుపాటి జాన్ గారి దగ్గరికి అమర్నాథ్ గారు తీసుకెళ్ళారు. అప్పుడు పాటలు పాడతారండి అంటే అప్పుడు స్టీవెన్సన్ నాకు ఆర్గాన్ వాయించాడు, ఈ పాట పాడాను. దగ్గరికి వచ్చాడు, చాలా చక్కగా ఉందండి అన్నాడు. నేనే రాశాను, నేనే ట్యూన్ చేశాను అన్న. ఇదే పాట 2008 ఫిబ్రవరి 9 తెల్లవారితే 10వ తారీఖు నావలో వేగంగా వెళ్ళిపోతున్నాం మేము. పాములు చేతని తల చెత్త కొట్టేస్తున్నాడు ఎవరు ఈ నావ నడుపుతున్నారంటే నా పాట నాకేన పడుతుంది. నావను నడిపే నావికుడేసు. దేవుని స్తోత్రం. నేనేనయ్యా నడుపుతుంటాను ఈ నావ. కాబట్టి మీరందరూ ధన్యులుగా జీవించాలంటే, పరిశుద్ధులుగా జీవించాలంటే యేసు నావలోనికి రావాలి. అలాగే రేపు రాత్రి కూడా నాకు ఆహ్వానం ఉంది. కానీ మన జీవరత్నం గారు కూటమి అయిన వెంటనే పరిగెత్తాలి. స్టీవెన్సన్ వస్తున్నాడు, వీళ్ళందరూ వస్తున్నారు రేపు రాత్రి. నన్ను కూడా పిలిచారు. సరే చూద్దాం. ఏమైనప్పటికీ కూడా దేవుడు మన సంఘాన్ని
చెప్పలేనంతగా ప్రేమించాడు. హల్లెలూయా. ఈ ప్రేమను పోగొట్టుకోకండి. యేసుక్రీస్తు నిన్న నేడు ఎప్పుడు. మరి మనమేంటి గడిగడికోసారి మారిపోతున్నట్టున్నాం. ముఖాలు మారిపోతాయి, పనులు మారిపోతాయి, పద్ధతులు మారిపోతాయి. ఒకసారి హీహీ అంటారు, ఒకసారి మూతి ముడుచుకుని కూర్చుంటారు, ఒకసారి 5:30కు వస్తారు, ఒకసారి 7:30కు వస్తారు. పద్ధతి మారుతుంది కదండి. కిందటి ఆరాధనలో డిసెంబర్ 1వ తారీఖు ఒక 6 ఆరాధనలో లేరు, వాక్యంలో లేరు, వంట చేస్తున్నారు కదండి. మన సంఘంలో ఒక నియమం ఉంది. టిఫిన్ గురించి, భోజనం గురించి ఏ సేవా కేంద్రానికి ఎవరు రారు. కాబట్టి బైబిల్లో పౌలు అన్నాడు, తిండి గురించి ప్రభు పనిని పాడు చేయొద్దు అన్నాడు. హల్లెలూయా. ఇంత పెట్టినా ఒక ఇడ్లీ ఇచ్చినా తినేసి వెళ్ళిపోతాం, లేకపోతే మంచినీళ్ళు ఇస్తే తాగి వెళ్ళిపోతాం. ఎవరు మాట్లాడరు. అలా మాట్లాడేవారు సంఘానికి వద్దు. ఆహారం గురించి, కానుకల గురించి, గొప్పల గురించి దేవుడు పనిని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదండి. అందుకే శుక్రవారం సువార్తల్లో ఆహారం తీసేసాం. ఇంకా రాబోయే రోజుల్లో మొత్తం తీసేస్తాం, అన్నిటి నుంచి తీసేస్తాం. అలాగే ఇది లేనంత మాత్రాన, నేను ఎవరికి కనపడనంత మాత్రాన నా సువార్త ఏమో ఆగదు. దీని గురించి నేను ఎవరిని బతిమాలవలసిన అవసరం లేదు. అలాగే ఇక్కడ వాయిద్యం లేనంత మాత్రాన నా పాట ఎవరు వినకుండా ఉంటారు. ఇంకోటి, బైక్ షెట్ లేకపోయినా కూడా సువార్త ఆగదు. హల్లెలూయా. ఇదంతా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడితే జరిగేది కాదు, ఒక ప్రేమతో జరిగేది. నేను చెప్పేది లోతుగా తెలుసుకోండి. ప్రతి ఒక్కరూ వాళ్ళ పనిని ప్రేమతో 2005లో ఎలా చేశారో నిద్రించే రోజు వరకు అలాగే చేయాలి. హల్లెలూయా. అప్పుడే పరలోకం వెళ్తాం. ఇది ఎవరి కోసం ఎవరో చేయట్లేదు. మనం అందరం ఎవరి కోసం చేస్తున్నాం అంతే. ప్రభువు మెచ్చుకునేవాడే యోగ్యుడు. ఏమీ లేవు కదా యేసు ప్రభువుకి. బైకులు ఉన్నాయా, వాయిద్యాలు ఉన్నాయా, ఎవరున్నారు? ఏమన్నాడు ఆయన? మీరందరూ వెళ్ళిపోతారు, నేను ఒక్కడనే ఉంటానని మీరు అనుకుంటున్నారు, కానీ నాతో తండ్రి ఉన్నాడు అన్నాడు. హల్లెలూయా. అంతే కదా. ఎవరు అక్కడికి వెళ్ళాక ఎవరు వస్తారండి? ఓకే, పెట్టి లోపలెడతారు. చూశారు కదా చాలాసార్లు నేను సమాధి చేయటం. యూసేఫ్ గారు కూడా చూశారు. పెట్టి లోపలెట్టేసాం. నేను ఒక మట్టి పెట్ట తీసి దాని మీద వేస్తాను, అందరూ వేసేస్తారు. తర్వాత మన వాళ్ళు మట్టి అంతా పూడ్చేస్తారు, పైన సిలువు గుచ్చుతారు, సాల్యూట్ చేసి వచ్చేస్తాం. ఇక మళ్ళీ ఆళ్ళకి మనకేమి మళ్ళీ చూసి వస్తారా? ఎంత విచిత్రమైన ఈ జీవితంలో అంత గొప్ప దేవుడు దొరికాడు మనకి. హల్లెలూయా. కాబట్టి బంధాలు ఒక ప్రేమతో కాపాడుకోవాలి. ఏ పని చేసినా ప్రేమతో, క్రమశిక్షణతో, పద్ధతిలో చేయాలి. దేవుడికి చాలా ఇష్టం. మార్త వంట చేస్తుంది, మరియ దేవుడి పాదాల దగ్గర ఉంది. మీకు అందరికీ చాలాసార్లు చెప్పాను. మార్త అంటుంది, ప్రభువా మరి అలా కూర్చుంది, నేను ఒక్కదాన్ని కష్టపడుతున్నాను, ఇక్కడ రమ్మను. అప్పుడు యేసు ప్రభు, మరియా వెళ్ళమ్మా వంటలో సాయం చెయ్యి అన్నాడా? నువ్వు కూడా వచ్చి ఇక్కడ కూర్చో అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి తర్వాత చేసుకుందాం వంట. ఇప్పుడు ఎంతకీ ఒకవేళ ఈరోజు భోజనాలు మనకు సువార్త ఇంకో 10 నిమిషాల్లో అయిపోద్ది. భోజనాలు 10ంటికి పెట్టారు అనుకోండి, నష్టం ఏంటి? చుట్టాలు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? పరుగులు ఎత్తుకెళ్ళిపోతారా? మాట్లాడరేంటి? వంటలు లేట్ అయింది, నష్టం అంటారా? మాట్లాడరేంటి? దాని గురించి మాట్లాడవచ్చు అండి. మనం భోజనం కోసం రాలేదు కదండి, దేవుడి వాక్యం కోసం, దేవుని సువార్త ఆశీర్వాదం కోసం వచ్చాం. హల్లెలూయా. ఎలా ఉన్నా పర్లేదు,
కదండి. చాలా రోజుల నుంచి భోజనానికి వెళ్తున్నాం, మా వెనకాల ఒకళ్ళు, మేము ఇంకొకళ్ళు వెనకాల. మా వెనకాల ఒకళ్ళు, ఈ అమ్మాయి కూడా చూసింది, మా వెనకాల ఒకళ్ళు, మా ముందు ఒకళ్ళు, మా ముందు కూర్చున్న వాళ్ళు ఎగుతారని మేము చూస్తుంటే నా వెనకాల ఒకడు ఇప్పు మీద కొట్టి మీరు గమ్ములు ఎగితే నేను కూర్చుంటాను. ఇంకా కూర్చోలేదు. ఇది భోజనాలు, ఇవ్వండి భోజనాలు. అయితే ఈరోజు మధ్యాహ్నం కూడా ఒక గృహప్రవేశానికి వెళ్ళాం. తిన్నదంతా ప్రశాంతంగా ఉంది, తక్కువ జనం ఉన్నారు, చక్కగా ప్రశాంతంగా తిన్నామండి. ఎవరు లెగ్గొట్టేవాళ్ళు కానీ, చూసేవాళ్ళు కానీ, వీడు ఇంకా తింటున్నాడు అనేవాళ్ళు కానీ లేరండి కదా. అవి భోజనాలు అంటారండి. అలాంటి కాడికి వెళ్ళకపోతే మనకు నష్టం అంటారా? నష్టం ఏమి లేదండి. కాబట్టి అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనెను. హల్లెలూయా చెప్పండి. ఈ మరియట అన్నీ తెలుసు ఆవిడకి. ఎందుకంటే గబ్రియలు వచ్చి అన్నీ క్లియర్గా చెప్పాడు. అమ్మా, లోకరక్షకుడమ్మా, ఆయన ప్రజల్ని పాపం నుంచి విడుదల చేస్తానికి వచ్చాడమ్మా. అయితే బయటికి చెప్పుకోకుండా హృదయములో ఆనందిస్తూ భద్రం చేసుకుంది ప్రతి మాట కూడా. అందుకే దేవుడు మరియను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. ఆమె చాలా వినయ విధేయతలు కలిగినటువంటి కుమార్తె, చాలా మంచి బిడ్డ అని చెప్పుకోవాలి. స్త్రీలు మరియలాగా ఉండాలి, పురుషులు యోసేపులాగా ఉండాలి. యోసేపు అంటే మీరు కాదు, మరియ భర్త ఎంత మంచి అయినో పురుషులు అలా ఉండాలి, స్త్రీలు మరియలాగా ఉండాలి. అప్పుడు వాళ్ళ ఇంట్లో యేసయ్య పుడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతే కదా. మంచివారు, వినయం కలిగిన వారు, విధేయత కలిగిన వారు, హృదయంలో దాచుకోగలిగిన వారు. ఒక అమ్మాయి అంట, అక్క ఎవరితోటి చెప్పగానే అందరితోటి చెప్తుందంట. మీకు అర్థమైందా? అక్క, ఈ విషయం నీకే చెప్తున్నాను, ఎవరికీ చెప్పగానే ప్రతి అక్కతోటి చెప్తుందంట. ఎంత భద్రం చేసుకుంటుంది విషయం. అర్థమైంది మీకు? అప్పుడు ఈ విన్న అక్క ఇంకొక ఆవిడ వచ్చి ఇలా తెలిసిందా అని అడిగితే, అదేంటి నీకెవరు చెప్పారు? అదేంటి ఎవరితో చెప్పొద్దంతే, ఎవరితో చెప్పొద్దని అందరితో చెప్పిందన్నమాట. అలాంటి స్త్రీలు ప్రమాదకరం. జాగ్రత్త. మరి ఇలాగ ఉండండి, యోసేపులాగా ఉండండి. అంతటా ఇంకా ఊరుకోలే చూడండి వాళ్ళు. అంతటా గొర్రెల కాపరులు, ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. హల్లెలూయా. తర్వాత స్తుతులు, స్తోత్రాలు. ఈ గొర్రెల కాపర్లకి పాటలు వచ్చేసినాయండి. వీళ్ళకి స్తోత్రం చేయటం వచ్చేసినాయి. వీళ్ళకి స్తోత్రం ఎవరు నేర్పించారు? దేవదూతలు. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా మహిమే మహిమా, సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా మహిమా మహిమా. ఆయనకు ఇష్టులైన మనుష్యులకు, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. భూమి మీద సమాధానం కలుగునుగాక. సర్వోన్నతమైన స్థలములలోన దేవునికి మహిమా మహిమా మహిమా. స్తోత్రం. పాటలు పాడుకుంటా వెళ్తాం. ఎందుకు వచ్చావా స్టీఫెన్ రాలింగ్ నుంచి నువ్వు? అలా అక్కడ కూర్చుంటాకు వచ్చావా, వాక్యం వింటానికి వచ్చావా? నువ్వు ఎందుకు తిరుగుతున్నావు అటు ఇటును? ఇప్పుడేం చెప్పాను క్రమశిక్షణగా ఉండాలి ఇక్కడని.
కాబట్టి నేను ఎక్కడ కనపడ్డా, నేను కనపడతారు, దేవుడిచ్చిన దృష్టి. గొర్రెల కాపరులు, ముగింతున్నాను, అంతవరకు ఏం చేశారు వాళ్ళు చెప్పండి? దేవదూత కనబడే వరకు చెప్పండి. ఎవరైనా లైట్ ఆరుతున్నారు? ఇంకా పని ఇంకా అవ్వలేదండి సువార్త. అంటే సువార్త ఆపేమనా ఏంటి? వినండి జాగ్రత్తగా. గొర్రెల కాపరులు అంతవరకు గొర్రెలను కాసుకోవటమే తెలుసు, అంటమే తెలుసు వాళ్ళకి. గొర్రెలను అలా కేకెత్తున్నారు, మనం చూసానా? ఓహో, ఇది కూడా ఉందండి లోపల బ్యాచ్. దయాకర్ కూతురు, కాలేబు కూతురు, ఇంకొక అమ్మాయి ఎవరు ముసుగేసుకుంది, సువార్తరాజు మేనకోళ్ళు. సరైన బ్యాచ్ రా బాబు, బాగా పెంచుతారు. కాబట్టి వింటున్నారా? వెళ్ళి లైట్లు ఎందుకు ఆపారు మీరు? అప్పటి వరకు ఏదేదో శబ్దం చేసుకునే వాళ్ళకి ఒకటి దేవుణ్ణి స్తుతించడం వచ్చింది, రెండు దేవుణ్ణి ప్రకటించడం వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు మనం రెండు పనులు చేయాలి. ఏంటది? దేవుణ్ణి స్తుతించడం. అందరూ చెప్పండి. అంతే. వాళ్ళు ఏం చేస్తున్నారు? స్తోత్రము చేయొచ్చు. చూడండి అక్కడ ఉంది, దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయొచ్చు. తిరిగి వెళ్ళేది ఇంకా వాళ్ళు మానరు జీవితంలో. పేతురుతో అన్నాడు, నన్ను ప్రేమించున్నావా? ప్రేమిస్తున్నా. గొర్రెలకాయ పేతురు, నన్ను ప్రేమిస్తున్నావా? నా గొర్రెల మేపు. పేతురు, నన్ను ప్రేమిస్తున్నావు. అదేంటి ప్రభు అన్నిసార్లు అడుగుతున్నావు? నా గొర్రె పిల్లలను కాయి మేపు. చాలా బాధపడ్డాడు. 3 సార్లు అడిగాడు. 3 సార్లు దేవుడు ఎందుకు అడిగాడో తెలుసా? ఇప్పుడు మనం కూడా ప్రతి ఒక్కరితోటి ప్రతి మాట 3 సార్లు చెప్పాలి. అది చేస్తారు, చేయరు, వెళ్ళిపోతారు, తెలియదు. వెళ్తున్నావా? వెళ్తున్నావా? వెళ్తున్నానండి. ఇలాంటి పరిస్థితులు మనకి. ఆడు తిరగా వెళ్తాడో లేదో తెలియదు మనకి, చేస్తాడో లేదో తెలియదు మనకి. అంచేత పేతురు దగ్గర దేవుడు కన్ఫర్మేషన్ తీసుకుంటున్నాడు. పేతురు అన్నాడు 3వసారి, ప్రభువా నిశ్చయంగా నువ్వు చెప్పినట్టు గొర్రె పిల్లలను కాస్తాను, మేపుతానని వాటి కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు. హల్లెలూయా. ఎవరు? పేతురు. ఈరోజు మనం కూడా నిజంగా ఆ దేవుడి కొరకు జీవిద్దాం. ఇదొక శుభ సమయం, ఇదొక సంతోష సమయం. మరి ఇక్కడ దేవుడు చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాడు. దేవుడి కృప, దేవుని ఆశీర్వాదం మనందరం ప్రశాంతంగా దేవుడి పిల్లలుగా 2 పనులు చేద్దాం. చెప్పండి. దేవుడిని స్తుతించడం. 2 పనులు చేస్తే మనం అందరం దేవుని రాజ్యానికి వెళ్ళిపోతాం. ప్రార్థన చేస్తున్నాను. యోసేపు గారు పిల్లలు, కుటుంబము, వ్యాపారము, ఆరోగ్యము, ఆ పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవటం, అన్నిటి గురించి ప్రార్థన చేయబోతున్నాం. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మీరు ఎంతో ఆశీర్వదించారు. ఉన్న ఊళ్ళోనే చక్కని పని, ఇద్దరికీ పని ఇచ్చారు. తెగాల పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. ఒక బిడ్డ కొన్ని పరీక్షలు రాసింది, మళ్ళా రాసి అది పాస్ అయ్యి మరి ఆయా దేశాలకు వెళ్ళి చదువుకోవటానికి ఆ పాపకు, ఇక్కడ చదువుకుంటున్న ఈ పాపకు సహాయం చేసి వారి కుటుంబాన్ని రక్షించి మరి నేరపుగా అమ్మగారిని, అందరినీ, నాన్నగారిని కూడా కాపాడి వారితో పనిచేస్తున్న వారిని దీవించి వారు సంఘంలో స్తంభాలుగా ఉండి బలముగా ఉండే కృప అనుగ్రహించమని ఈరోజు సువార్తకు వచ్చిన వారందరినీ ప్రత్యేకంగా దీవించి మేమందరం పరిశుద్ధులమై మీ మాట విని మీ ప్రకారం జీవించే కృప దయచేయమని అన్ని విషయాల్లో సహకరిస్తున్న ఆటో వారు, వైద్యులు వారు, వాట్సాప్లో
ఇలాగ ఎంతోమంది సహకరిస్తున్నారు, వంటలు చేశారు. అందరినీ మీరు దీవించి మమ్మల్ని అందరినీ మీ ఆశీర్వాదంతో నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి, చాలా ప్రశాంతంగా సమాధానంగా జరిగింది సువార్త. అలాగే రేపు రాత్రి జీవరత్నం గారి ఇంటికాడ అండి సువార్త.